చాలామంది ఎస్‌బీఐ ఎస్‌ఓ మొన్న పెట్టిన నోటిఫికేషన్‌కి అప్లికేషన్ ప్రాసెస్ పెట్టమని పెట్టారండి. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్‌కి నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను. బట్ అందులో నేను చాలా బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చాలామంది ఏంటంటే డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి, ఇంకో వీడియో పెట్టండి అని కమెంట్ సెక్షన్‌లో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో, దాని గురించి నేనిప్పుడు ఇంకో వీడియో చేస్తున్నానండి అప్లికేషన్ ప్రాసెస్. యాక్చువల్లీ మొన్న వీడియోలో నేను ఇక్కడి వరకు చూపించానండి. లైక్ ఇప్పుడు నేనేవో డీటెయిల్స్ అనేవి తీసుకున్నాను. సో, అప్లికేషన్ డీటెయిల్స్ లైక్ ఈ డీటెయిల్స్ అన్నీ నార్మల్ డీటెయిల్సే. సో, ఇవన్నీ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ కొడతానండి. ఇక్కడ రిజిస్టర్ కొట్టిన తర్వాత ఓకే వస్తుంది. ఇక్కడ నాకు ఓటీపీ వస్తుందనమాట. మొబైల్‌కి కానీ, ఈమెయిల్‌కి కానీ. సో, నాకు ఓటీపీ వచ్చింది. సో, నేనిప్పుడు ఆ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాననమాట. 867028. ఓకే. సో, ఓటీపీ ఎంటర్ చేశాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నాకిలాగా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నేను రిజిస్టర్ అయ్యాననమాట. సో, నేను ఇక్కడ రిజిస్టర్ అయ్యాననేసి యూ ఆర్ రిజిస్టర్డ్ సక్సెస్‌ఫుల్లీ అనేసి నాకిక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చిందనమాట. చూసారా మీకు? నేను హైలైట్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చిందనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నా ఎంటర్ డీటెయిల్స్ అనేసి నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి ఇక్కడ నావి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం అడుగుతుందంటే బేసిక్ ఇన్ఫో అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ డీటెయిల్స్ ఏమడుగుతుంది? మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన పోస్ట్ యొక్క డీటెయిల్స్ అడుగుతుందనమాట. మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన పోస్ట్‌లో సో, మనం థర్డ్‌ది సెలెక్ట్ చేద్దాం. కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్. ఓకేనా? సో, ఇక్కడేం అడుగుతున్నారు? పోస్ట్ ఇన్ఫర్మేషను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. యాస్ పర్ అడ్వర్టైజ్‌మెంట్ ఉందా? నెక్స్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ యాస్ పర్ అడ్వర్టైజ్‌మెంట్ ఉందా అన్నాడు. ఫర్ కట్ ఆఫ్ డేట్స్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్లీజ్ రిఫర్ అడ్వర్టైజ్‌మెంట్ అనేసి మళ్ళీ చెప్తున్నాడనమాట. ఇవన్నీ చూసుకోండి మీరు అప్లై చేసేటప్పుడు అనేసి మనకి ఇక జస్ట్ ఒక మెసేజ్ అనేది ఇస్తున్నాడనమాట. ఆ పోస్ట్ రిలేటెడ్‌గా అంతే. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సో, ఇక్కడ కంటిన్యూ కొడదాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏం గ్రేడ్ ఇది కాంట్రాక్చువల్. మేము ఆల్రెడీ మీకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇది కాంట్రాక్ట్ బేసిస్ అనేసి. సో, ఇక్కడ అదే డ్రాప్ డౌన్‌లో కూడా ఒక్క ఆప్షనే ఉందిలెండి. సో, అదే వచ్చింది. నెక్స్ట్ కేటగిరీ అంటే మీరు ఏ కేటగిరీ లైక్ జనరల్, ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఈడబ్ల్యూఎస్సా మీదేం కేటగిరీయో అది పెట్టేసేయండండి. చాలామంది ఏంటంటే మాకు రిజర్వేషన్ రాదు అని అనుకుంటారు. బట్ మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ పెట్టేసేయండి. రిజర్వేషన్ వచ్చినా రాకపోయినా కొంతమంది ఎన్‌సీఎల్‌కి రాకపోయినా జనరల్ కింద పెడతారు అలా కాదు. మీది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఇక్కడ మెన్షన్ చేసేసుకోండి. ఓబీసీ అయితే ఓబీసీ, నెక్స్ట్ జనరల్ అయితే జనరల్ అలా. సో, ఇలా పెట్టగానే మనకేమొచ్చింది ఇక్కడ ఫీజ్ పేయబుల్ ₹750. బట్ పీడబ్ల్యూడీ వాళ్ళకి మట్టుకు 0 చార్జెస్ అంట. ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా? ఇది ఇక్కడ సో, దీన్ని మనం సబ్మిట్ చేద్దాం అనమాట. ఓకే. కుకీస్‌ది మనకేదో కుకీ పాలిసీ వస్తుందండి. సో, దీన్ని థర్డ్ పార్టీస్ కుకీస్ ఎంటర్ చేసుకోమంటుంది. సో, దీన్ని ఎంటర్ చేద్దాం. ఓకే. సో, మనం బ్యాక్‌కెళ్ళిపోదాం ఇప్పుడు. సో, కంటిన్యూ చేద్దాం. ఓకే. ఓకే. పోస్ట్ వచ్చేసరికి కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్. కంటిన్యూ. ఓకే. నెక్స్ట్ గ్రేడ్ వచ్చేసి కాంట్రాక్చువల్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి జనరల్ ఆర్ మీది ఏదైతే అది. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్. ఇక్కడ లోడ్ అవుతుందండి. సో, అది అయిన తర్వాత ఎంటర్ చేద్దాం. ఇది ఇక్కడ నుంచి డిస్‌ప్లేస్ అవ్వట్లేదు. మెయిన్ ప్రాబ్లమ్ మనకు అది వస్తుంది. సో, ఓకే. లెట్స్ ట్రై. ఓకే. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనకేం డీటెయిల్స్ వచ్చాయో చూడండి ఒకసారి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్ యూ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని అడుగుతుంది. నో. మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఫిజికల్ ఛాలెంజ్డ్ పెట్టుకోండి. నెక్స్ట్ రీజియన్ టు విచ్ యూ బిలాంగ్స్. సో, మీరు ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్‌కి మీరు ఇక్కడ ఆప్ట్ చేసుకోండి. నేను జస్ట్ జనరల్‌గా పెడుతున్నానండి. మీరు చూసుకోండి. డిడ్ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ. మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి. నో అయితే నో పెట్టేసేయండి.
సిటిజన్షిప్ ఇండియనే, ఇది అందరికీ కామన్. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఆన్ 2025 చెక్ చేసుకోండి. మీరు డేట్ మంత్ సంథింగ్ మీకు ఏదైతే అది ఓకేనా. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీ జెండర్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా, ఓకేనా. సో నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ సంథింగ్, మీ ఫాదర్స్ నేమ్ ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఫాదర్స్ మిడిల్ నేమ్, నెక్స్ట్ ఫాదర్స్ లాస్ట్ నేమ్, నెక్స్ట్ స్పౌస్ అంటే మీరు మ్యారీడ్ అని పెట్టాను కాబట్టి నేను స్పౌస్ ఫస్ట్ నేమ్ అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్పౌస్ మిడిల్ నేమ్ అడుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ నేమ్. ఇది మీరు ఇక్కడ చూస్తే మ్యాండేటరీ ఉంది, ఫస్ట్ నేమ్కి వెళ్ళండి. మిడిల్ నేమ్కి లాస్ట్ నేమ్కి మ్యాండేటరీ ఏం లేదు. సో అవి ఎంటర్ చేయాల్సిన నెసెసిటీ ఏం లేదు, ఓకేనా. సో ఇవి నేను తీసేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ అడుగుతుంది. సో అడ్రస్ అనేది మీరు మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ అడ్రస్ 2, నెక్స్ట్ అడ్రస్ 3, ఓకే. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, రెడ్ మార్క్ ఉన్నవి మ్యాండేటరీ, ఓకేనా, అవే చూసుకోండి. ఓకే రైట్. మీ డిస్టిక్ ఏంటిది, మీరు ఏ డిస్టిక్లో ఉన్నారు ప్రజెంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. మీ స్టేట్, ఓకే, మన స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో మీ తెలంగాణ అయితే తెలంగాణ ఎంటర్ చేసుకోండి అండి, ఓకేనా. నెక్స్ట్ పిన్ కోడ్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో మీరు ఏ పిన్ కోడ్ అయితే ఆ పిన్ కోడ్ ఎంటర్ చేసుకోండి, ఓకే. పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెంట్ అడ్రస్ అంటే ఏంటంటే మనకి పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ ఉండే అడ్రస్ రెండు సేమా డిఫరెంటా అని అడుగుతున్నారు. ఇది మీకు ఐడియా ఉంటుందిలేండి, ఓకేనా. అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసింగ్, జస్ట్ పర్మనెంట్ అడ్రస్ పెట్టేసుకోండి, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఓకే. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. ఇది మళ్ళీ బ్యాక్ వచ్చిందండి, మళ్ళీ ఎంటర్ చేస్తున్నాం మనం. సో ఎంటర్ చేసి మళ్ళీ ట్రై చేద్దాం ఇది అవుతుందేమో అని ఓకే. సో ఏది పడితే అది పెట్టకండి ఏజ్ లిమిట్కి. నేను మామూలుగా జనరల్గా పెట్టేసాలండి, జనరల్గా మనకి ఏజ్ లిమిట్ ఉంది కదా వీటికి, చూసుకోండి. ఫీమేల్, సో మ్యారీడ్, ఫాదర్ ఫస్ట్ నేమ్, ఓకే. నెక్స్ట్ స్పౌస్ నేమ్, ఓకే. నెక్స్ట్ అడ్రస్, ఓకే. నెక్స్ట్ డిస్టిక్, ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఎంటర్ చేసుకోండి అండి, ఓకేనా. లైక్ ఐఎమ్ ఎంటరింగ్ లైక్ ఎన్టీఆర్ డిస్టిక్ ఆర్ ఐ విల్ రైట్ కృష్ణ, ఓకే. మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఎంటర్ చేసుకోండి, మీ స్టేట్ ఎంటర్ చేసుకోండి, మీ పిన్ కోడ్ ఎంటర్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అని పెట్టాను, ఓకే. సో ఇప్పుడు మనం ఎంటర్ చేద్దాం. ఇందాక మనం బ్యాక్కి వెళ్ళాం, అందుకే అది అలా వెళ్ళిందనమాట. ఇది నేను ఎంటర్ అనేసి అనుకున్నాను. సో మనకి సేవ్ అండ్ నెక్స్ట్. ఇదేంటో అండి కుకీ కన్సెంట్ అనేసి ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు, ఓపెన్ చేస్తున్నా రావట్లేదు. మీకు ఇదే ఇష్యూ వస్తుందా? ఓకే, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ ఉంది కాబట్టి మనకు కొంచెం ప్లస్ అయింది. సో మనం ఎంటర్ చేద్దాం, సేవ్ అండ్ నెక్స్ట్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఆర్ సబ్జెక్ట్ ఆర్ స్ట్రీమ్ మనది ఏం సబ్జెక్ట్ అంటే, నేను ఇది జనరల్ డిగ్రీ ఎవరైనా ఎలిజిబుల్ అని చెప్పాను కదా, ఏ డిగ్రీ అయినా సరే. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, బీఏ, బీకామ్, బీఈ, బీటెక్, బీఎస్సీ, బీబీఏ అండ్ అదర్స్ అనమాట, ఏదైనా ఎలిజిబుల్లే. సో జస్ట్ ఐ విల్ ఎంటరింగ్ బీటెక్ అని ఎంటర్ చేద్దాం. డేట్ ఆఫ్ పాసింగ్ సమ్ ఏదో డేట్, మీరు పాస్ అయిన డేట్ అండి, జనరల్గా ఏప్రిల్ ఆర్ మే ఉంటుంది కదా, ఆ డేట్ అనేది మీరు ఎంటర్ చేసేసుకోండి, ఓకేనా. మీరు మామూలుగా గ్రాడ్యుయేషన్ పాస్ అయిన డేట్ ఉంటుంది కదా, అది అంటే ఎగ్జాక్ట్గా గుర్తులేదు అనేసి అనుకుంటే కనుక మీకు అప్రాక్సిమేట్గా పాస్ అయిన డేట్ గుర్తుంటుంది కాబట్టి ఆ డేట్ అనేది మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద కాలేజ్, మీ నేమ్ ఆఫ్ ద కాలేజ్ సంథింగ్ ఎంటర్ చేసేయండి. పర్సెంటేజ్, మీకు ఎంత పర్సెంటేజ్ వస్తే అంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ క్లాస్, ఏ క్లాస్ అది, ఫస్ట్ క్లాసా, డిస్టింక్షనా, లైక్ ఫస్ట్ క్లాస్ ఏదైతే అది,
మీకు ఫస్ట్ క్లాసా, డిస్టింక్షనా ఏది ఎంటర్ చేయాలో తెలియపోతే మీ సర్టిఫికేట్‌లో ఉంటుంది. మీరు ఎందులో పాస్ అయ్యారు, డిస్టింక్షన్‌లో పాస్ అయ్యారా? లేదా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యారా? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అక్కడ మెన్షన్ అయ్యి ఉంటుంది. సో, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? డిగ్రీలో ఏ స్ట్రీమ్ అనేసి అడుగుతున్నారు. సో, లైక్ ఎంటర్ సంథింగ్ విచ్ స్ట్రీమ్ యూ ఆర్ బిలాంగ్స్ టు యూ కెన్ ఎంటర్ దట్ స్ట్రీమ్ అనమాట. నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. ఇక్కడ ఓకే. ఇక్కడ మనకేం డీటెయిల్స్ అడుగుతుంది? సారీ, ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అడుగుతుంది. సో, ఇది మ్యాండేటరీ ఏం కాదండి. మీకు ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక ఎంటర్ చేయండి, లేదంటే లేదు. ఇక్కడ పెట్టారు చూసారా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని. సో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే అవసరం లేదు. లైట్ తీసుకోండి. ఓకేనా? పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1/5/2025 ఇన్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇక్కడ అడుగుతుంది. ఓకేనా? ఏమడుగుతుంది? చాలామంది ఎక్స్పీరియన్స్ అడుగుతుంది మేడం ఖచ్చితంగా అనేసి అంటున్నారు. అసలు అది మ్యాండేటరీ ఫీలేనా అండి? మీరు చెక్ చేయండి ఇక్కడ చూడండి. స్పెసిఫిక్ స్కిల్ రిక్వైర్మెంట్లో ఇక్కడ రెడ్ మార్క్ ఉంది. ఇక్కడ మనకు అదేం అడగట్లేదు. చూసారా? పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఎస్ ఆన్ 1/5/2025 ఇన్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వీడు అడిగిన దాంట్లో ఎస్ ఐ హ్యావ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఎస్ ఆన్ 1/5/2025 ఇన్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అని పెట్టండి. మీకు ఏం ఎక్స్పీరియన్స్ లేకపోతే నిరభ్యంతరంగా నో పెట్టేసేయండి. నో, ఐ డు నాట్ హ్యావ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1/5/2025 ఇన్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్. ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ స్పెసిఫిక్ స్కిల్ రిక్వైర్మెంట్. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు నోటిఫికేషన్ చెప్పినప్పుడు 2-వీలర్ లైసెన్స్ అనేది ఉండాలి. సారీ అండి, ఎక్స్క్యూజ్ మీ అనేది చెప్పాను మీకు. సో, ఇప్పుడు ఎస్ ఐ హ్యావ్ వ్యాలిడ్ లైసెన్స్ ఫర్ 2-వీలర్. ఓకేనా? నెక్స్ట్ 2-వీలర్ లైసెన్స్ వ్యాలిడిటీ. ఓకేనా? ఆ వ్యాలిడిటీ అనేది పెట్టండి. ఎప్పటి వరకు వ్యాలిడ్ అవుతుందో అది పెట్టేసేయండి. ఓకేనా? లైక్ దట్. ఓకేనా? డూ యూ హ్యావ్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్. ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అనేసి అడుగుతున్నారు. ఒక్కటి చూడండి, ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు, గమనించండి. ఇది ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. నేను మీకు డిజైరబుల్ అని చెప్పాను, చూసారా మీరు? ఓకేనా? ఇది డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే పెట్టాలి. డిజైరబుల్ అంటే ఏంటి? అర్థం తెలుసా మీకు? మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టాలి, లేదంటే అవసరం లేదనమాట. మీకుంటే అదొక అడ్వాంటేజ్, మీకు లేకపోయినా పర్వాలేదు. ఓకేనా? అది డిజైరబుల్ మీనింగ్ అయితే అది. ఇదిగోండి చూడండి, పోస్ట్ క్వాలిఫికేషన్ అడుగుతున్నాడు ఇక్కడ. నేను మీకు ఈ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, 3 సర్కిల్స్ అనేది మనం ఇక్కడ ఆప్ట్ చేసుకోవాలనేసి. సర్కిల్ అనేది రిపీట్ అవ్వకూడదు. సో, ఫస్ట్ సర్కిల్ వచ్చి అమరావతి పెట్టాను నేను. సెకండ్ ఐఎమ్ ఎంటరింగ్ హైదరాబాద్. థర్డ్ వచ్చేసి ప్రిఫరబుల్లీ బెంగళూరు. ఓకే, మనకి ఏం లాంగ్వేజెస్ వచ్చు? రీడ్, రైట్, స్పీక్. ఓకే. ఫస్ట్ ఇంగ్లీష్. తెలుగు వచ్చు కదా అని తెలుగు పెట్టకండి, ఇంగ్లీషే పెట్టండి. ఓకేనా? ఎందుకంటే ఇవి ఆల్ ఇండియా జాబ్స్ కదండి. తెలుగు అంటే మన నేటివిటీ టు మన ఏపీ వరకే ఉంటుంది. సో, ఇంగ్లీష్ ఈజ్ ఆల్ ఓవర్ యాక్సెప్టబుల్ కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అప్లికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ పెట్టుకోండి ప్రిఫరబుల్లీ. సో, అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది ఎప్పుడైనా సరే. ఓకేనా? నెక్స్ట్ హిందీ కూడా పెట్టండి. హిందీ కూడా మన అకాడమిక్స్లో ఉంటుంది కదా, పెట్టండి. మాట్లాడటం రాకపోయినా రీడ్, రైట్ అని ఆప్ట్ చేసుకోండి. ఓకేనా? ఫ్రమ్ వేర్ డిడ్ యూ కేమ్ టు నో అబౌట్ దిస్ ఆపర్చునిటీ. ఓకేనా? ఈ ఆపర్చునిటీ అనేది మీకు ఎలాగా వచ్చింది అనేసి అడుగుతున్నారు. మీరు దేని ద్వారా తెలిసిందో పెట్టుకోండి. ఇప్పుడు మనకైతే సోషల్ మీడియానే కదా యూట్యూబ్ అంటే. ఓకే, ఆ సోషల్ మీడియా ఏంటో కూడా అడుగుతుందండి ఇది. ఓకే, సోషల్ మీడియా అంటే మనకి లింక్డ్ఇన్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇచ్చాడు, యూట్యూబ్ ఇవ్వలేదు. ఓకేనా? అదర్స్ పెట్టేసుకోండి. ఓకే, ఇంటర్నెట్, అదర్స్ పెట్టి ఇంటర్నెట్ అని పెట్టేయండి. ఓకే, అదర్స్ పెట్టేసి ఇంటర్నెట్ పెట్టేయండి. ఓకే, ఎగ్జిస్టింగ్ టోటల్ సిటీసీ ఇన్ ల్యాక్స్. ఏమండి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు ఎంటర్ చేయండి, లేదంటే ఎంటర్ చేయ అవసరం లేదు. ఓకేనా? ఇవి మ్యాండేటరీ మార్క్స్. ఓకేనా? మ్యాండేటరీ మార్క్స్ వీటికి లేవు. సో, మీరు ఎంటర్ చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు. ఓకేనా?
ఇక్కడ కానీ లాస్ట్‌లో మ్యాండేటరీ మార్క్ ఒకటుంది. ఏముందది? ఎక్స్‌పెక్టెడ్ యాన్యుయల్ సీటీసీ మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేసి అడుగుతున్నారు. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ గురించి అడుగుతున్నారు. మీరు ఇనీషియల్‌గా ఫ్రెషర్స్ అయ్యారనుకోండి, ఫ్రెషర్స్‌కి మినిమమ్ అక్కడ ఎంతుంది 6,00,000, 7,00,000 అలా ఉంది కదా! లైక్ 6,00,000 అలా పెట్టుకోండి. ఓకేనా? ఇన్ని లాక్స్‌లో అడిగారు కాబట్టి నేను ఇక్కడ ఇన్ని లాక్స్‌లో అడిగారు కాబట్టి నేను ఇక్కడ 6 అని పెట్టాను. ఓకేనా? దీని నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ఈ కుక్కీది మట్టుకు పోవట్లేదండి. నాది యాక్చువల్లీ మ్యాక్ అనమాట. సో, ఇక్కడ కొంచెం విండోస్ అయితే బావుంటుంది మనకి. సో, ఇది కొంచెం కష్టంగానే ఉంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండండి. ఓకేనా? సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే. ఇక్కడ ఏదో అడుగుతుందనమాట. ఎగ్జిస్టింగ్ యాన్యుయల్ సీటీసీ ఏదో ఒకటి ఫిల్ చేయండి అనేసి అడుగుతుంది. ద ఎగ్జిస్టింగ్ యాన్యుయల్ సీటీసీ రూపీస్ ఇన్ లాక్స్ ఫీల్ నీడ్స్ టు బి న్యూమరిక్ వాల్యూ ఈక్వల్ టు ఆర్ హయ్యర్ దాన్ 1 అని అడుగుతుంది. సో, ఓకే అండి. ఎగ్జిస్టింగ్ యాన్యుయల్ సీటీసీ మీకేం లేకపోతే జస్ట్ ఒక 1 ఎంటర్ చేసుకోండి. 1 ఎంటర్ చేసి వదిలేసేయండి. ఓకేనా? 1 ఎంటర్ చేసేసి వదిలేసేయండి. ఎందుకంటే డిజైరబుల్ అడిగారు కాబట్టి జస్ట్ ఇలా పెట్టేసి వదిలేసేయండి. ఓకేనా? నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. ఓకే. ఇక్కడ ప్లీజ్ ఫిల్ ద డీటెయిల్స్ అని ఇచ్చింది. ఎందుకు ఇలా వచ్చిందంటే నేను ఆల్రెడీ అక్కడ ఇది ఆప్ట్ చేశాననమాట. నార్మల్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చూడలేదు ఇక్కడ. సో, నార్మల్‌గా ఇది ఆప్ట్ చేశాను అందుకే ఇది వచ్చింది. క్రాస్ చేసేద్దాం. ఓకే. అది వెళ్ళిపోయింది. సో, ఇంకేం ఎర్రర్స్ వస్తాయో చూద్దాం. మీరు పెట్టేటప్పుడు చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి కదా! ఇలాగే. ఓకే. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ ఏం అడుగుతుంది? పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసేయండి. నేనిప్పుడు మీకోసం పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలన్నీ ఈ సైజ్‌లో నేను తేలేను కాబట్టి, సో, మీకు నార్మల్‌గా ఇక్కడి వరకు చెప్పాను. చాలామందికి ఇక్కడి వరకే కదా డౌట్స్ ఉండేది. ఎక్స్‌పీరియన్స్ అని చాలామంది అడుగుతున్నారు. ఎక్స్‌పీరియన్స్ అది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు మీకు. మళ్ళీ చెప్తున్నాను. ఎక్స్‌పీరియన్స్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు. ఓకేనా? చూసారా నేను ఈ డీటెయిల్స్ ఏమీ ఎంటర్ చేయలేదు. డూ యూ హ్యాడ్ ప్రయర్ ఎక్స్‌పీరియన్స్ ఇవేమీ నేను ఎంటర్ చేయలేదు. డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అసలు నేనేమి ఎంటర్ చేయలా మీరు గమనిస్తే. అయినా సరే అది నెక్స్ట్‌కి వెళ్ళింది. అంటే ఏంటి అది యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ నన్ను అడిగింది ఒకటే. ఎగ్జిస్టింగ్ యాన్యుయల్ సీటీసీ మట్టుకు నేను 0 ఉంటే అది తీసుకోలా. ఓకేనా? 0 ఎంటర్ చేశాను ఇందాక. అప్పుడు మటుకు ఇలా ఎర్రర్ వచ్చిందనమాట. సో, 1 పెట్టండి. నో ఇష్యూ. ఓకేనా? 1 పెట్టి వదిలేయండి. నో ఇష్యూ. ఓకేనా? సో, అంటే అది సాఫ్ట్‌వేర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటేనండి అప్లికేషన్‌కి మినిమమ్ అనేది సాఫ్ట్‌వేర్‌లో అది 0 వాల్యూ అనేది తీసుకోవట్లా ఇది. సో, 1 పెట్టండి. ఏం కాదది. ఓకేనా? సో, 1 పెట్టేసి ఇక్కడ ఎక్స్‌పెక్టెడ్ వచ్చి ఫ్రెషర్స్ అయితే 6 పెట్టుకోండి. పెట్టుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. బ్రహ్మాండంగా నెక్స్ట్‌కెళ్ళింది. ఓకేనా? నెక్స్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసుకోండి. ఓకేనా? పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ అయ్యాక సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోండి. మీది మామూలుగా సిగ్నేచర్ పెట్టేసి స్కాన్ చేస్తారు కదా! స్కాన్ చేసింది ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఇది కూడా చూపించాలంటే ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతది. చూస్ ఫైల్ పెట్టి ఎక్కడ ఏదన్నా ఉంటే అది పెట్టుకొని మీరు అప్లోడ్ చేసేసుకోవడమే. ఓకేనా? చేసుకున్న తర్వాత నెక్స్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేయమన్నాను కదా! ఫ్రెషర్స్ కూడా బ్రీఫ్‌గా చేయండండి రెజ్యూమ్. ఓకే. పెద్దగా చేయవసరం లేదు. జస్ట్ మీ స్కిల్ సెట్‌లో బ్రీఫ్‌గా చేసుకోండి. తర్వాత ఐడీ ప్రూఫ్ అంటే ఆధార్ కానీ, పాన్ కానీ ఏదో ఒకటి అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. అప్లోడ్ చేసుకోండి. అప్లై కాదు. అప్లోడ్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక 10th క్లాస్ సర్టిఫికేట్‌లో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలాగో ఉంటుంది కాబట్టి అదైనా మీరు అప్లోడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అనమాట. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంటే కనుక అవి ఎంటర్ చేయండి. ఎడ్యుకేషనల్ అంటే ఏంటంటే డిగ్రీ సర్టిఫికేట్ మార్క్ షీట్ మర్జ్ చేసుకుని పీడిఎఫ్ చేసేసి చేయండి. మీకు ఎలా చేయాలో తెలియకపోతే ఐ లవ్ పీడిఎఫ్ అనేది నెట్లో ఫ్రీగా వస్తుంది. అది కొట్టుకుని చేసుకోండి. అందరూ ఫోన్లు సిస్టంలో వాడుతున్నారు కదండి. అవన్నీ బేసిక్స్ ఇంకా మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ 2 వీలర్. ఇక్కడే 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అడుగుతుంది. కంపల్సరీ ఫీల్డ్ అది. ఇక్కడ అడుగుతుందనమాట. సో, ఎవరైనా అప్లై చేసి ఉంటే ఒకవేళ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మా పరిస్థితి ఏంటి అనేసి అడుగుతారు. మేము అప్లై చేయకూడదా అంటారు. బట్ ఇక్కడ ఉంటేనే అప్లై చేయండి. ఎందుకంటే మనకి ఫీజు ఉంది కదా! 750 రూపీస్. లేదు మేము ఒకసారి ట్రై చేస్తాం, అప్లై చేస్తాం అనుకుంటే గనక మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేశాడు కదా! 5 డేస్ 10th వరకు ఉంది. ముందు ఇప్పుడు 2 వీలర్‌కి అప్లై చేయండి.
అప్లై చేసింది రిసిప్ట్ ఏదో ఒకటి ఎక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది కదా, ఆ ఎక్నాలెడ్జ్మెంట్ ఇక్కడ అప్లోడ్ చేసేసుకోండి. చేసుకుని తర్వాత మీరు 1 మంత్లో అలా వచ్చేస్తుంది కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్, మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసుకుని ఇంటర్వ్యూకి, ఎగ్జామ్ ఏమి ఉండదు కదా, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సెలెక్ట్ అయ్యేటప్పటికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మీరు గమనించినట్లయితే ఇక్కడ వరకు రెడ్ ఉంది, మ్యాండేటరీ ఉంది. ఎక్స్పీరియన్స్ ఇక్కడ మ్యాండేటరీయే లేదు. ఓకేనా. ఎక్స్పీరియన్స్ ఇక్కడ మ్యాండేటరీయే లేదు. రైట్. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు మొత్తం స్కిప్ చేసేయచ్చు. ఓకేనా. ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఇవి అప్లోడ్ చేసుకోవాలన్నమాట. లేటెస్ట్ ఫామ్ 16 ఐఆర్ ఐటీ రిటర్న్స్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్ ఒకటి, నెక్స్ట్ సిటీసీ బైఫర్కేషన్ షీట్, ఇవన్నీ కూడా అప్రైజల్ లెటర్ కానీ అపాయింట్మెంట్ లెటర్ కానీ ఇంట్లో ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకే అప్లోడ్ చేసుకోండి. మిగతా వాళ్ళు వ్యాలిడ్ 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఒకటి, ఐడి ప్రూఫ్ ఒకటి, రెజ్యూమ్ ఒకటి, సిగ్నేచర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఇంతవరకు పెడితే సరిపోతుంది. ఓకేనా. పెట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్కి వెళ్ళిపోతుంది అది. ఓకే రైట్, వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రివ్యూ, ఇక్కడ వరకే అప్లోడ్స్. డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ఇంతకుముందు చూపించిన వరకేనండి డీటెయిల్స్. ఇక్కడ జస్ట్ అప్లోడ్ చేయటమే, మీరు అవన్నీ ఫైల్స్ వేసి చూసుకుని అప్లోడ్ చేయటం. నెక్స్ట్ ప్రివ్యూ చేసి పేమెంట్ చేయటం, ఇదే అప్లికేషన్ ప్రాసెస్. చాలామంది మీలో వచ్చే డౌట్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ దగ్గర మీకు డౌట్స్ వస్తున్నాయి. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఏం లేదు ఇక్కడ. ఓకేనా. ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్ కాదు, గమనించండి. జస్ట్ 1 ఇయర్ ఎగ్జిస్టింగ్ యాన్యువల్ సిటీసీ దగ్గర 1 ఒకటి పెట్టండి చాలు, మిగతాది ఏమీ అవసరం లేదు. ఓకేనా. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్లో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అనమాట. చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను ఇది చేస్తున్నాను. అందరూ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏమడిగినా నేను ఇంకా డీటెయిల్స్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా. సో ఇంకా మంచి మంచి నోటిఫికేషన్స్ అనేది షేర్ చేస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.